భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. నిన్న నైట్ నుండి నిద్ర మానుకుని మరీ వెయిట్ చేస్తున్నామండి అప్డేట్ గురించి. మీరు ఇచ్చేది ఇదా? అసలు ఫ్యాన్స్ కి దీని గురించి ఎలా చెప్పాలో, దీని మీద వీడియో ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు దీన్ని చూడంగానే ఎన్ని బూతులు వచ్చినాయి అంటే అన్ని బూతులు వచ్చినాయి. ఈ మాత్రం దానికి నిన్న రాత్రి హడావుడి చేయడం దేనికి? ఇప్పుడు ఇచ్చే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్టర్ అయితే ఇచ్చాడు, కనీసం హీరో బొమ్మ లేకుండా. అదేదో నిన్న రాత్రి ఇవ్వచ్చు కదా. ఇది కేవలం ఎమోషన్స్ తో ఆడుకోవటమే. ఇలా ఆడుకోవటం వల్ల అమ్మనా బూతులు తిట్టించుకోవటం తప్ప మీకు వచ్చేదైతే ఏమీ లేదు. ఇంకా ఇది చూసిన ఫ్యాన్స్ కి అయితే మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. కానీ ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడకండి, నిరుత్సాహం అయితే అస్సలు పడకండి. ఎందుకంటే ఈ రోజే ఇంకో అప్డేట్ కూడా ఉందని మన తమన్ అయితే చెప్పాడు. ఇక్కడ మనం ఆనందపడాల్సిన విషయం ఏంటయ్యా అంటే సాంగ్ లో ఒక లైన్ అయితే తెలిసింది. అదేంటయ్యా అంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి వదిలేరు కదా, రారా మచ్చా అని. అంటే ఇప్పుడు మనకు రాబోయే సాంగ్ ఆ హ్యాష్ ట్యాగ్ మీద ట్రెండ్ అయ్యిద్ది అనమాట. అంటే ఇన్స్టాలో, యూట్యూబ్ లో ఈ ట్యాగ్ మీద మన సాంగ్ అయితే ట్రెండ్ అయ్యిద్ది. అంతకు మించి ఇప్పుడు వచ్చిన అప్డేట్లు అయితే మనం ఆనందపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. మరి ఈ రోజు ఇంకో అప్డేట్ అయితే వస్తుంది అన్నారు కదా, వెయిట్ అయితే చేద్దాం. అంతకుమించి చేసేదే ఉంది. మనకి ఎలాగ అలవాటే కదా, ఎప్పుడు ఎలాగ చీ కొట్టించుకుంటాం. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది వర్కింగ్ డే, ఫ్యాన్స్ అందరూ పనులు మార్కులు మరీ కూర్చున్నారు ఇక్కడ అప్డేట్ కోసం. సరే, నెక్స్ట్ అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి అయితే పెడతాను, కమ్యూనిటీ పోస్ట్ అయితే వేస్తాను. థ్యాంక్ యూ.